హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే రియల్మీ కంపెనీ మొన్న రీసెంట్గా మన ముందుకి లాంచ్ చేసినటువంటి ఎంట్రీ లెవెల్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అని మనం చెప్పుకోవచ్చు. రియల్మీ క్లాసిక్ ఇయర్ ఫోన్స్. సో దీంతో పాటుగా నిన్న రెడ్మీ కంపెనీ కూడా మన ముందుకి మరొక ఎంట్రీ లెవెల్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చింది, రెడ్మీ ఇయర్ ఫోన్స్ అనేటువంటి పేరుతో. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ రెండింటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ కంపారిజన్ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను. అసలు రెండిటిల్లో ఏది వాల్యూకి తగ్గ ప్రోడక్ట్, ఈ రెండిటిల్లో మీరు ఏ ప్రోడక్ట్ని అయితే పర్చేజ్ చేయొచ్చు అనే దాని గురించి మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా రెండిటిల్లో బిల్ట్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. సో రెండిటిల్లో బిల్ట్ క్వాలిటీ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అనే నా అభిప్రాయం. సో ఇక్కడ మీకు రియల్మీలో మీరు చూసారు అన్నట్లయితే వీళ్ళు ట్యాంగిల్ ఫ్రీ డిజైన్ అని మన ముందుకు తీసుకొని రావడంతో పాటుగా మనకి ఇది చిక్కుపడే అవకాశాలు కూడా చాలా తక్కువ అని అన్నారు. అఫ్కోర్స్ వీళ్ళు చెప్పినట్టుగానే ఇది ఆల్మోస్ట్ చిక్కుపడేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ. వేరే రెడ్మీలో కూడా బిల్ట్ క్వాలిటీ ఈజ్ సేమ్, అంటే ఈ కేబుల్ గురించి నేను మాట్లాడుతుంది, కానీ ట్యాంగిల్ ఫ్రీ కూడా వీళ్ళు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక్కడ కొంచెం మనకి చిక్కు అయితే పడుతూ ఉంటుంది. సో దీన్ని అయితే మనం కొంచెం బ్యాక్ డ్రాప్ కింద అయితే కన్సిడర్ చేయాలి, ఎందుకంటే రెండు కూడా మనకి సేమ్ బడ్జెట్లో కాబట్టి. ముఖ్యంగా రియల్మీలో మనకు ఒక చిన్న కేబుల్ ఆర్గనైజర్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో నీట్గా మనం ప్యాక్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వేరే రెడ్మీలో మీరు చూసారంటే ఏ విధమైనటువంటి కేబుల్ ఆర్గనైజర్ మనకి రావటం జరగదు. సో ఇక్కడ మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది దీన్ని ఆర్గనైజ్ చేసుకోవడం కోసం. ఇక ఈ రెండిటిలో బేసిక్గా మనం ఇయర్ ఫోన్ హెడ్స్ గురించి మాట్లాడుకున్నాము అన్నట్లయితే కనుక ఈ ఇయర్ ఫోన్ హెడ్స్లో మీకు రియల్మీ కంపెనీ వచ్చేటప్పటికే మనకి హాఫ్ ఇయర్ డిజైన్తో మన ముందుకు వస్తే, వీళ్ళు వచ్చినప్పటికే మనకి ఇన్ ఇయర్ డిజైన్తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో కొంతమందికి ఇన్ ఇయర్ డిజైన్ ఇష్టం, కొంతమందికి హాఫ్ ఇయర్ డిజైన్ ఇష్టం, కొంతమందికి సిలికాన్ టిప్స్ పెట్టుకుంటే చెవు పెయిన్ వస్తూ ఉంటుంది, కొంతమందికి ఈ ప్లాస్టిక్ పెట్టుకుంటే చెవు పెయిన్ వస్తుంది. ఇది డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరైతే వీటిని చూస్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే కంఫర్ట్ స్టైల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నాకు రెడ్మీ కన్నా కానీ రియల్మీ కొంచెం బెటర్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇవి చెవుల్లోంచి ఊడిపోవటం కూడా సాధ్యమైనంత వరకు జరగదు. అండ్ ఇది ఆల్మోస్ట్ యూనివర్సల్గా, అంటే చిన్న చెవులు ఉండొచ్చు లేదా పెద్ద చెవులు ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా బాగా ఫిట్ అవ్వడం అయితే జరుగుతుంది వేర్ కంపేర్ టు ద రెడ్మీ కన్నా. సో రెడ్మీ మీరు చూసారు అన్నట్టయితే అకార్డింగ్ టు ద సిలికాన్ టిప్స్ మీరైతే చేంజ్ చేసుకోవచ్చు, వీళ్ళు సిలికాన్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కానీ ఇది కొంచెం మనకి బయటకు వచ్చినట్లు లేదా ఇలా స్లిప్ అయి జారిపోతున్నట్లయితే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ డిజైన్లో కూడా వీళ్ళు ఒక సరికొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఏంటి అంటే ఈ సిలికాన్ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాంటీ ఇయర్ వ్యాక్స్ అటాక్ అని అన్నారు. అంటే మనం ఇట్లా చెవుల్లో పెట్టుకున్న మన చెవుల్లో ఉన్నటువంటి ఇయర్ వ్యాక్స్ ఏదైతే ఉందో వీటికి అటాక్ అయితే కాదు, అండ్ అట్ ద సేమ్ టైం హైజీన్గా ఉండడానికి అయితే మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంటుంది. సో ఇది ఒక ఫెంటాస్టిక్ మూవ్. హాఫ్ ఇయర్ డిజైన్లో మీకు వచ్చినటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది చెవుల్లోకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఇదంతా క్లోజ్ అవుతుంది కాబట్టి ఒక రకంగా చెప్పాలి అన్నట్లయితే మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ లాగా కూడా ఈ సిలికాన్ టిప్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. సో మనకి బయట ఎక్స్టీరియర్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో లోపలికి వెళ్ళటం చాలా 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 తక్కువ అని కూడా మనం చెప్పుకోవచ్చు కంపేర్ టు ద హాఫ్ ఇయర్ డిజైన్ కన్నా. సో కొన్ని ఫీచర్స్ అందులో బాగుంటాయి, కొన్ని ఫీచర్స్ ఇందులో బాగుంటాయి. నా పర్సనల్గా మాత్రం నేను హాఫ్ ఇయర్ డిజైన్ అయితే రికమెండ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక ఈ రెండిటిల్లో మనం ఈ 3.5mm జాక్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఈ రెండిటిల్లో కూడా ఈ 3.5mm పిన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్. కాకపోతే మీకు ఇక్కడ రియల్మీ చూసారు అన్నట్లయితే కనుక స్ట్రైట్ పిన్ రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ రెడ్మీ చూసారు అన్నట్లయితే 90 degrees యాంగిల్లో మనకు రావడం జరుగుతుంది. సాధారణంగా మీరు బైక్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా ఎక్కువ డ్రైవింగ్ చేస్తున్నారు అనుకుంటే, లేదన్నట్లయితే ఇలా సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువగా ఫోన్ కాల్లో మీ పాకెట్లో పెట్టుకొని మీరు ఫోన్ కాల్ మాట్లాడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ రెడ్మీకి సంబంధించినటువంటి ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద రియల్మీ కన్నా. ఎందుకంటే ఈ డిజైన్లో మనకి పిన్ డ్యామేజ్ చాలా తక్కువ, ఈవెన్ మీ ఫోన్లో ఉండేటువంటి పిన్ కూడా చాలా తక్కువగా డ్యామేజ్ అవుతుంది కంపేర్ టు ద రియల్మీ కన్నా. ఇక ఈ రెండింటి ఇయర్ బడ్స్ యొక్క హౌసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ రెడ్మీ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి అల్యూమినియం కేసింగ్తో రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ మీకు రియల్మీ చూసారు అన్నట్లయితే ప్లాస్టిక్ కేసింగ్తో రావడం అయితే జరుగుతుంది. సో రెండిటిల్లో కల్లా బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీకు అల్యూమినియం కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది ఆడియో అవుట్పుట్ ఇచ్చేటప్పుడు కంపేర్ టు ద ప్లాస్టిక్.
ఫెంటాస్టిక్ కన్నా. సో నాకైతే కనుక ఆడియో క్వాలిటీ ఏదైతే ఉందో, అఫ్ కోర్స్ ఇందులో మనకి 10mm డ్రైవర్స్ ఇచ్చారు, దీంట్లో వచ్చేటప్పటికి 14mm డ్రైవర్స్ ఇచ్చారు. సో రియల్మీలోనే మనకు కొంచెం బెటర్ ఆడియో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు కనుక 14mm డ్రైవర్స్ని తీసుకొచ్చుంటే ఇది ఫెంటాస్టిక్ అనే నా అభిప్రాయం. సో కాకపోతే ఇక్కడ మీకు ఆడియో లౌడ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీకు రియల్మీ కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు ద మనకి రెడ్మీ కన్నా. ఎందుకంటే దీంట్లో మనకి 10mm డ్రైవర్స్ని ఇచ్చారు, వేరే రియల్మీలో మీరు చూసారంటే 14.2mm 14.3mm డ్రైవర్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఆడియో లౌడ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రియల్మీ కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది రెడ్మీ కన్నా. అఫ్ కోర్స్ బిల్ట్ క్వాలిటీ విషయంలో కూడా మనకి రెడ్మీ కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు ద రియల్మీ కన్నా. సో ఇక దీంట్లో మనకి మైక్రోఫోన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిల్లో కూడా మనకి మైక్రోఫోన్ ఆడియో సిగ్నల్ రిసెప్షన్ కూడా ఫెంటాస్టిక్, ఏ విధమైనటువంటి ఇష్యూస్ లేవు. ఆల్మోస్ట్ దీన్ని సో ఫార్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి నేను డిస్టెన్స్ నుంచి కూడా ట్రై చేశాను, రెండిట్లో కాల్ క్వాలిటీ కూడా పర్ఫెక్ట్లీ ఓకే అని మనం చెప్పుకోవచ్చు. ఇక మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండిటిలో కూడా మనకి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అయితే ఉండవు. సో మనం ఏదైనా కానీ అంటే కాల్ ఆన్సర్ చేయటం, కాల్ కట్ చేయటం, అలాగే ప్రీవియస్ ట్రాక్, నెక్స్ట్ ట్రాక్, అలాగే వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ అనేవి డిపెండ్స్ అపాన్ ఈ స్విచ్ని మనం ప్రెస్ చేసేటువంటి నెంబర్ ఆఫ్ టైమ్స్ని బేస్ చేసుకొని అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ రెండిటిలో ఈ బటన్ యొక్క ఫంక్షనాలిటీ కూడా సేమ్ అనే నేను చెప్తాను. సో రెండిటిల్లో కూడా నాకు ఇది ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది, వీళ్ళు అట్లీస్ట్ ఇంకొక 100 రూపీస్ అడిషనల్గా ఛార్జ్ చేస్తూ మనకి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ను కూడా తీసుకొచ్చి ఉంటే ఇది పర్ఫెక్ట్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉండేది. సో ఎనీవే మనకి బడ్జెట్ సెగ్మెంట్లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక వీటన్నిటిలో మనం మ్యూజిక్ వింటున్నప్పుడు విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కంపేర్డ్ టు ద రెడ్మీ కన్నా కానీ నాకు రియల్మీ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. సో ఎందుకంటే అఫ్ కోర్స్ ఇందులో మనకి మరొక 4.2 లేదా 4.3mm డ్రైవర్ ఎక్కువగా ఉంది కాబట్టి, అంటే డ్రైవర్ యొక్క డయామీటర్ సైజ్ మనకి కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంటుంది కాబట్టి అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఇది మనకు అవుట్పుట్ ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇందులో రెడ్మీలో సిలికాన్ టిప్స్ని కూడా మనం ప్రాపర్గా విని కొన్ని సాంగ్స్ ఏవైతే ఉన్నాయో బేస్ అయితే చాలా బాగుంది. కాకపోతే నాకు బేస్ అవుట్పుట్ విషయానికి వచ్చారంటే అంటే ఈవెన్ మనకి లో వాయిస్ వస్తున్నా కానీ, అంటే తక్కువ సౌండ్ వస్తున్నా కానీ మనకి క్వాలిటీ బేస్ అవుట్పుట్ అంటే మిడ్స్ని కావచ్చు, హైస్ని కావచ్చు, లోస్ని కావచ్చు పర్ఫెక్ట్గా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది రెడ్మీ. ఒకవేళ మీరు డీప్ మ్యూజిక్ లవర్స్ అయితే ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ మీకు ప్రాపర్గా వినాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ రెడ్మీ కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు ద రియల్మీ కన్నా. కానీ మీకు సౌండ్ లౌడ్గా కావాలి అని అనుకుంటున్నారు, అలాగే మిగతా వాటిని కొంచెం క్లమ్జీ అయినా పర్వాలేదు అని అనుకుంటే కనుక మీకు ఇక్కడ రియల్మీ బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది రెడ్మీ కన్నా. ఒకవేళ మీరు కనుక గేమ్స్ ఆడుతున్నప్పుడు లేటెన్సీ విషయానికి వచ్చారంటే ఇవన్నీ వైర్డ్ ఇయర్ ఫోన్స్ కాబట్టి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, వీటిలో ఆల్మోస్ట్ లేటెన్సీ ఉండదనే మనం చెప్పుకోవచ్చు. సో రెండింటిలో కూడా పెర్ఫార్మెన్స్ అయితే ఫెంటాస్టిక్. ఇక ప్రైసింగ్ అండ్ అవైలబిలిటీ విషయానికి వచ్చారంటే రెండు కూడా మనకి 399 రూపీస్కి దొరుకుతున్నాయి. వీటికి ఎటువంటి ఫ్లాష్ సేల్ లేదు, డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ రెండింటిలో ఏది పర్చేస్ చేయాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీకు మ్యూజిక్ లౌడ్గా కావాలి అన్నట్లయితే కనుక, అంటే కొంచెం సౌండ్ నాకు హెవీగా కావాలి, ఎక్కువగా కావాలి అన్నట్లయితే మీకు ఇక్కడ రియల్మీ బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మీకు మ్యూజిక్ లో వచ్చినా పర్వాలేదు, ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ క్రిస్టల్ క్లియర్గా వినాలనుకుంటున్నాను, క్రిస్టల్ క్లియర్ అంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో దట్ ఈజ్ ఓకే. సో అలా వినాలనుకుంటున్నాను, అలాగే నాకు పెద్దగా బేస్ నేను లవర్ని అయితే కాదు అని అనుకుంటున్నప్పుడు మీకు ఇక్కడ రెడ్మీ ఇయర్ ఫోన్స్ ఏదైతే ఉందో బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.